నీళ్ళని చక్కపెట్టుకో అంటే హిజ్కియా అలాగే యెషయా వెళ్ళిపోగానే గోడ తట్టుని అవన్నీ చూపించడానికి సమయం లేదు కదా, గోడ తట్టు తిరిగి ప్రభువా నీ సన్నిధిని నేను ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. నన్ను బతికించన్నాడా, నా ప్రాణం ఇవ్వన్నాడా, నేను ఎలా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అనగానే దేవుడు యెషయాని పిలిచి నా కుమారుడి దగ్గరికి వెళ్ళి మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పు అన్నాడు. ఆమేన్. మీరు ప్రార్థన చేస్తే దేవుడు తన యొక్క నిర్ణయాలను కూడా మార్చుకునేటట్టు ఉండాలి. హల్లెలూయా. దేవుడు నిర్ణయాలు మార్చుకుంటాడు. ఎవరి కోసము? తన భక్తుల కోసం, తన బిడ్డల కోసం, తనను ఆరాధించే వారి కోసం. అంతేగాని మనం ఇష్టానుసారంగా లెక్క లేకుండా జీవిస్తే ఒకరోజు దేవుడు లెక్క చూస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే దేవుడు లెక్క చూస్తాడు. నీ ప్రభుత్వ విషయంలో